హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే హై ప్రోటీన్ ఫుడ్ అనేది రెడీ చేశాను. మా పిల్లలకైతే ఈ విధంగా రెడీ చేసి పెట్టామనుకుని చాలా ఇష్టంగా తింటారు. మేమైతే వీటిని గుడాలు అని అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత తినేయచ్చు. ఇలా ఉడకబెట్టి ఈ విధంగా పోపు చేసుకొని కూడా తినచ్చు. ఈ పోపు చేస్తే చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాము. మార్నింగ్ అయితే ఈ విధంగా నానబెట్టేసాను. పెసలు, ఉలవలు, శనగలు ఇవి మా దగ్గర ఉన్నాయైతే ఇవైతే వేసేసాను. మీ దగ్గర కందులు, బొబ్బర్లు అలా ఉంటే కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసి నానబెడితే సాయంత్రం వరకల్లా ఈ విధంగా అయితే ఉబ్బిపోయాయి. వాటర్ని పీల్చుకొని ఓవర్ నైట్ ఉంచామనుకోండి మొలకలు కూడా వచ్చేస్తాయి. మొలకలు కూడా తినొచ్చు. ఈ విధంగా అయితే నేను పిల్లల కోసమని సాయంత్రమే స్నాక్స్లోకి ఈ విధంగా నానబెట్టేసి పోపు అయితే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే ఇవి నానిపోయాయి కదా, ఇవైతే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా తొందరగా ఉడికిపోతాయి. నానే కదా, నానినందుకు తొందరగా ఉడికిపోతాయి. కుక్కర్లో అయితే వేయట్లేదు, నార్మల్గానే ఉడకబెట్టేస్తున్నాను. చూడండి, తొందరగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే పోపు అయితే రెడీ చేసుకుందాము. గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే వేసాను, కొంచెం ఎక్కువగానే వేసాను. ఆనియన్స్ అయితే వేసుకుందాము. కొంచెం డీప్ ఫ్రై కావాలి అన్నీ. పోపు ద్వారా గుడాలకు అనేది చాలా టేస్టీ ఉంటుంది. పచ్చివి అనేవి తినకుండా. ఇలా కరివేపాకు అయితే వేసుకొని ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇది కూడా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము. పసుపు అయితే యాడ్ చేసుకుని అడగంటకుండా ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి. 2 నిమిషాలు కలిపేసి ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు ఉడకబెట్టి పెట్టుకున్న గుడాలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకొని మొత్తం అయితే అడుగంటిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే. సో స్లిమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా మొత్తం పోపు అంతా ఈ గుడాలకు పట్టే విధంగా కలపాలి. మొత్తం అయితే ఈ విధంగా కలిసిపోయాయి. కలర్ కూడా చేంజ్ అయింది, కలర్ఫుల్గా ఉంది. చూడండి, ఈ విధంగా చేసామనుకోండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా రెడీ చేసి పెట్టామనుకోండి రాగానే తింటారు. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. అన్నీ వేసినా సాల్ట్ వేయకపోతే టేస్ట్ అనేది ఉండదు. సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని రెడీ చేసామనుకోండి చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ విధంగా రెడీ చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ వాచ్ మై ఛానల్.